సరే, నీకు పెళ్ళయిందా? పెళ్ళికి ముందు పెళ్లి చూపులు జరిగినాయి తమ్ముడా? ఎంగేజ్మెంట్ జరిగిందా? ఎంగేజ్మెంట్లో అమ్మాయిని చూసావా? చూసి వచ్చిన తర్వాత ఇక పండుకున్నా లేచినా కూర్చున్నా ఎవరి గురించి ఆలోచించావు కదా? ఈ బంధం ఉంది చూసారా, 40-50 సంవత్సరాలు. యేసయ్యతో మనకుండే బంధం పరలోకంలో యుగాయుగాలు బ్రతకబోతుంది. ఒక అమ్మాయి ప్రదానం చేయబడిన తర్వాత కూర్చున్న లేచిన తాను వివాహమాడబోయే తన స్వపురుషుని గురించి ఎలా కలలు కంటదో, బిడ్డ కూర్చున్న లేచిన నీ ఊహలు యేసయ్య చుట్టూతో ఉండాలి, నీ ఆలోచనలు యేసయ్య చుట్టూతో ఉండాలి. యేసు 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 అంటూ ఆయన ప్రపంచంలో విహరించే వ్యక్తులుగా నేనొక్కడే పురుషునికి ప్రదానం చేయబడ్డా. ఈయన ఎంత రోషం కలిగినోడు తెలుసా? ఒకసారి ఈ మాట చెప్పండి, భర్తకు పుట్టు రోషం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఏమనుకోవద్దు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా మీకు అర్థం అవుతాడు చెప్తాను. భర్త సడన్గా ఇంటికి వచ్చాడు. తాను కట్టుకున్న భార్య పరాయి పురుషుని కౌగిట్లో తాను ఉన్నట్లుగా భర్త కళ్ళతో చూస్తే ఏ భర్త అయినా చూసి తట్టుకోగలుగుతాడా? భర్తకు నువ్వు ఈరోజు మందిరానికి వచ్చి ఆదివారం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత జబర్దస్త్ షో చూద్దాం, బిగ్ బాస్ షో చూద్దాం, ఫోన్లో అదేదో పనికి మాలింది చూద్దాం అని చూస్తే నీ భర్త ఒప్పుకోడు. నీ భర్త మనసు ఏంటో తెలుసా? నా భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి, బ్రతుకు కాలమంతా నాకు మాత్రమే సొంతం. సార్ నేను అంటాను, నీతి జాతి లేని మనకే, ఎస్ దేవునితో పోలిస్తే మనకేమి నీతి ఉంది, ఏ జాతి ఉంది? నేను అంటాను, నీతి జాతి లేని ఒక పురుషుడే నా భార్య నాకు మాత్రమే సొంతం అని అనుకున్నప్పుడు నీతి న్యాయాలకు నిలువుటద్దు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆయనకుండే రోషం ఏంటో తెలుసా? నా భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి, అనుక్షణం నన్ను ఆరాధించే ఆరాధికురాలిగా నా బిడ్డ బ్రతకాలి. ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ కాడో, ఒకరోజు కళ్ళు కాంపౌండ్ దగ్గర కూర్చొని, ఒకరోజు బ్రాందీ షాప్ దగ్గర కూర్చొని, ఒకరోజు ఐమాక్స్ థియేటర్లో కూర్చొని, ఇంకోసారి లుంబిని పార్క్ దగ్గర కూర్చొని ఈ చెత్త కార్యక్రమాలు చేసి మరలా ఆదివారం వచ్చి నా సర్వం నీవే యేసురాజా అని అంటే నోరు మొయ్యరా అని అంటాడు. ఎందుకో తెలుసా? భర్తకు పుట్టు రోషం, మహారౌద్రం కలిగింది. ఈ భర్త ఆశ ఏంటో తెలుసా? జీవితాంతం నీవు నీ భర్త నీవు, మన యజమానుడు యేసయ్య నీవు, మనం కలిసి యుగాయుగాలు బ్రతకాలి. అదేదైన ఆశ. ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా దేవుని కొరకు బ్రతుకుదుంగా.